Hi guys, welcome to my channel. మా అమ్మ ఇంత అసలు ఏం చేస్తుంది చూడండి, మొత్తం ఊడుస్తుంది. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 4:50 అవుతుంది. మనం 7 శనివారాలు తొందర లేచినా అనమాట పూజ తొందరగా చేయడానికి. కానీ ఫుల్ చలి ఉంది బయట అయితే. లుక్, ఒక్కరు కూడా లేవలేరు చూడండి. కానీ మనం లేచినాం, ఫుల్ చలి ఉంది. మార్నింగే వాకిలి కడిగి ముగ్గు వేసింది మా అమ్మ. అష్టదళ ముగ్గు వేసింది ఇంటి ముందు. హరే కృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 8వ వారం, 7 శనివారాల్లో 8వ వారం పూజ చేసుకుంటున్నాం. ఎలా చేసుకున్నామో చూసేయండి. మార్నింగే గడపకు నిండుగా పసుపు కుంకుమ బొట్లు పెట్టి గడప పూజను చేసుకున్నాము. అలాగే తులసి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించాను. మార్నింగే స్వామి అభిషేకం చేసుకుంటున్నాము. ఈ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు మా అమ్మ ఆన్లైన్ లో తీసుకుంది. ఈ 7 శనివారాల వ్రతం భక్తితో నమ్మకంతో ఆచరిస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి తప్పకుండా తన భక్తులను కాపాడుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ వ్రతం మనలోని అహంకారాన్ని తొలగించి నమ్మకం, ఓర్పు, భక్తి భావనను పెంపొందిస్తుంది. 7 శనివారాల వ్రతం మధ్యలో విరామం లేకుండా వ్రతం చేస్తే స్వామి భక్తుడి కోరికలను నెరవేరుస్తాడని పెద్దలు చెబుతారు. పురాణాల ప్రకారం కలియుగంలో మనుష్యుల కష్టాలు దుఃఖాలు తొలగించడానికి వెంకటేశ్వర స్వామి ఈ భూలోకానికి వచ్చారు. భక్తులు శ్రద్ధతో 7 శనివారాల వ్రతం చేయడం వల్ల వారి జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, వివాహ ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం. అందరూ నాతో కలిసి చెప్పండి, గోవింద గోవింద. వెంకటేశ్వర స్వామి వారికి పంచామృతంతో అభిషేకము చేస్తున్నాము. పంచామృతాలు 5: పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి. పాలు పవిత్రత కోసం, పెరుగు ఆరోగ్యం కోసం, తేనె మధురమైన జీవితం కోసం, పంచదార ఆనందం కోసం, నెయ్యి జ్ఞానం కోసం. ఈ 5 ద్రవ్యాలు కలిపి స్వామివారికి అభిషేకం చేస్తే మన జీవితం కూడా మధురంగా పవిత్రంగా ఉంటుంది అని నమ్మకం. అలాగే శనివారం రోజునే 7 శనివారాల వ్రతం ఎందుకు చేస్తారంటే శనిదేవుడు కూడా విష్ణు భక్తుడు కాబట్టి శనివారం రోజునే ఈ వ్రతం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది, స్వామి కృప పెరుగుతుంది. అందుకే ఈ వ్రతానికి అంతటి మహత్యం ఉంది. ఈ వ్రతం ఎవరు ఆచరించవచ్చు అంటే ఆడవారు, మగవారు, పెండ్లి కానివారు, పెండ్లి అయినవారు, కుటుంబ సమస్యలు ఉన్నవారు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ భక్తితో చేయవచ్చు ఈ వ్రతాన్ని. స్వామివారిపై భక్తితో నేను అమ్మ ఇద్దరం ఉపవాసం ఉన్నాము. ఈ 8వ శనివారంలో ఉపవాసం అంటే ఏమిటి అంటే ఉప అంటే దగ్గరగా, వాస అంటే ఉండటం. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం. వడ్డీ వారం నాడు చేసిన పూజ జీవిత భారాన్ని తేలికగా చేస్తుంది. వడ్డీ వారం నాడు వ్రతం, దానం, వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే భారాలు తగ్గుతాయి, శని దోషం శాంతిస్తుంది, మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఈ 7 శనివారాల పూజ మేము 8వ శనివారం వరకు వచ్చామంటే అంతా స్వామివారి కృప వల్లనే సాధ్యమైంది. స్వామివారి కృప మా పైన ఉన్నందువల్లనే మేము 8 శనివారాలు పూర్తి చేశాము. మీ అందరి పైన కూడా స్వామివారి కృప ఎల్లప్పుడూ
ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామికి పంచామృత అభిషేకం చేసుకున్న తర్వాత స్వామికి కుంకుమ, పసుపు, గంధములతో కూడా స్వామివారికి అభిషేకం చేసుకున్నాము. ఇలా స్వామికి అభిషేకం చేయడం అయితే నాకు చాలా బాగా అనిపించింది. మీరు కూడా స్వామివారి అభిషేకంలో పాల్గొన్నట్టు అనుభూతి చెందుతున్నారని అనుకుంటున్నాను. స్వామివారి అభిషేకానంతరం స్వామివారిని ప్రతిష్ఠించుకున్నాము. మీ అందరికీ తమలపాకుల మాల కనిపిస్తూనే ఉండొచ్చు అనుకుంటున్నాను. నాకైతే స్వామివారికి తమలపాకు మీద గోవింద గోవింద అని ఎప్పుడు రాయాలని ఫైనలీ 8వ వారంకి కుదిరింది. ప్రతి ఆకు మీద గోవింద గోవింద రాసి పూలమాల అల్లినట్టు మా అమ్మకి ఇస్తే మా అమ్మ ఒక్కొక్కటి ముడివేసింది. మేమైతే 21 ఆకుల పైన రాసాము. చక్కగా సరిపోయింది. నాకైతే చాలా బాగా అనిపించింది స్వామివారికి ఇలా గంధంతో రాసి అలంకరించడం. ఈ 8వ వారం పూజ ఉద్యాపనం వరకు రావడం అంతా గోవిందుడి కృప. ఏ పూజ చేసుకున్నా ముందుగా వినాయకుడి పూజను చేసుకోవాలి. అందుకే వినాయకుడి పూజను పూర్తి చేసుకున్నాము. నీరాజనం కూడా సమర్పించుకున్నాము వినాయకుడికి. తర్వాత గోవింది పూజను మొదలు పెట్టుకున్నాము. ముందుగా గోవిందుడికి కొన్ని పూలతో పూజను చేసుకున్నాము. గోవిందుడికి తులసి దళం చాలా ప్రీతికరం. స్వామికి తులసి దళాలతో పూజ చేసుకున్నాము. తులసి దళాలతో పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి కూడా మేము కుంకుమార్చనను చేసుకున్నాము. అలవేలు మంగ పద్మావతి అమ్మవారికి కూడా మేము కుంకుమార్చనను చేసుకున్నాము. పూజ పూర్తయింది. ఇప్పుడు స్వామికి మేము పెట్టిన పిండి దీపాలను వెలిగించుకుంటున్నాము. మేము పిండి దీపాలను స్టెప్స్ లాగా పెట్టాము. మొత్తం 7 పిండి దీపాలను స్వామికి సమర్పించుకున్నాము. చూడండి, ఇక్కడ మా అమ్మ పిండి దీపాలను వెలిగించుకుంటుంది. తర్వాత మేము స్వామికి తాంబూలాన్ని సమర్పించుకున్నాము. అలాగే స్వామికి నీరాజనాన్ని కూడా సమర్పించుకున్నాము. అందరూ నాతో కలిసి గట్టిగా చెప్పండి, గోవింద గోవింద. స్వామికి నీరాజనం సమర్పించుకున్న తర్వాత నేను హారతిని తీసుకుంటున్నాను. మన స్వామి చూడండి ఎంత నిండుగా ఉన్నాడో. నాకు తమలపాకు మాల అయితే చాలా నచ్చింది. ఎందుకంటే స్వయంగా నా చేతులతో రాసి స్వామికి మాలలాగా వేశాము. నేను గోవింద అని గంధంతో రాసి స్వామికి మాలలాగా వేశాను. ఈ 8వ వారం అలంకరణ అయితే చాలా బాగా అనిపించింది. వెనకాల స్వామివారి బ్యాక్గ్రౌండ్ కానీ స్వామివారి అలంకరణ నేను అనుభూతి చెందేది మాటల్లో చెప్పలేను. స్వామి అలంకరణ ప్రియుడు. మాకు అనిపించిన విధంగా స్వామిని అలంకరించాము. మా అమ్మ ఈ 8వ శనివారంలో 2 జంటలకు బట్టలు పెట్టాలనుకుంది. అందుకే ఇక్కడ మా పెద్దమామ, మా పెద్దత్తమ్మకి మా అమ్మ బట్టలు పెడుతుంది. అలాగే వాళ్ళకి వాహినం కూడా ఇచ్చింది. ఇక్కడ మా మమ్మీ, మా పెద్దమామ, పెద్దత్తమ్మ కొన్ని ఫోటోలు దిగుతున్నారు. వాహినం ఇచ్చిన తర్వాత మా అమ్మ తీసుకున్న సంకల్పం పూర్తి కావాలని మా అమ్మని మనస్ఫూర్తిగా దీవించారు. మా పెద్దమామ, పెద్దత్తమ్మ స్వామి దగ్గర మొక్కుకుంటున్నారు. అలాగే మా చిన్నత్తమ్మకి కూడా బట్టలు పెట్టింది. అలాగే వాహినం కూడా ఇచ్చింది. పసుపు కుంకుమ బొట్లు పెట్టి. మా చిన్నమామకి డ్యూటీ ఉండే అందుకే రాలేకపోయాడు పూజకి. మా అమ్మ ఆశీర్వాదం తీసుకుంది. ఈ 8వ శనివారం పూజ నేను అమ్మ పూర్తి చేసుకున్నాము.
మా అమ్మ అనుకున్న పూజ స్వామివారి కృప వలన పూర్తయింది. మా అమ్మ ప్రార్థించుకుంటుంది. అలాగే పూజలో ఏమైనా తప్పులుంటే క్షమించమని కూడా స్వామివారిని కోరుకుంటుంది. స్వామివారిని ప్రార్థించుకున్న తర్వాత నాకు కూడా మా అమ్మ వాహినం ఇచ్చింది, పసుపు కుంకుమ బొట్లు పెట్టి. మా అమ్మ ఇక్కడ నాకు గంధం పెడుతుంది, అలాగే ఇక్కడ నాకు వాహినం ఇస్తుంది. వాహినం ఇచ్చిన తర్వాత మా మమ్మీ నా దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. మా అమ్మ వాళ్ళ స్కూల్ కొలీగ్స్ అందరూ వచ్చారు. మీరే చూడండి ఎంతమంది వచ్చారో. వీళ్ళందరూ మా అమ్మ వాళ్ళ స్కూల్ కొలీగ్స్ అన్నమాట. వీళ్ళందరూ రావడం నాకైతే చాలా బాగా అనిపించింది. ఒక పండుగ వాతావరణమే ఏర్పడింది మా ఇంట్లో. ఆయన కృప వలన మాకు సేవ చేసుకునే భాగ్యం కలిగింది. వచ్చిన వాళ్ళందరికీ కుంకుమ బొట్లు పెట్టి నేనే కాళ్ళకి పసుపు పెట్టాను. అమ్మ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు అందరూ ఒకటే చెప్పారు, పూజ చాలా బాగా చేశారు అని. అంతా స్వామివారి దయ వలనే జరిగింది అని అన్నాము. అలాగే వచ్చిన వాళ్ళందరికీ భోజనాలను కూడా పెట్టాము. ఇంతమంది మా అమ్మ వాళ్ళ కొలీగ్స్ రావడం నాకైతే చాలా బాగా అనిపించింది. వీళ్ళందరూ మా ఇంటికి వచ్చినందుకు, ఎందుకంటే ఒక పండుగ వాతావరణమే ఏర్పడింది మా ఇంట్లో. అంతా గోవిందుడి కృప వలనే జరిగింది అనే నమ్మకం. అలాగే మా పక్కింటి అక్క కూడా వచ్చారు. స్వామివారి దగ్గర ప్రార్థించుకుంటుంది. ఇగోండి ఇక్కడ మా ఇద్దరు అత్తమ్మ వాళ్ళు, మా అమ్మ, మా అమ్మమ్మ అందరూ కలిసి ఇక్కడ ఫొటోస్ వీడియోస్ దిగుతున్నారు. మా అమ్మ నా చేత్తోనే అందరికీ వాహినం ఇప్పించింది. అందరికీ నేనే వాహినం ఇచ్చాను. మా అమ్మ చెప్పిన విధంగా నేను అందరికీ వాహినాన్ని ఇచ్చాను. ఇలా మా ఇంట్లో ఇంత బాగా పూజ జరిగింది, అలాగే వీళ్ళందరూ వచ్చారని నేను ఇక్కడ కొన్ని వీడియోస్ తీసుకుంటున్నాను. మెమొరీస్ కోసం తీసుకుంటున్నాను. ఈవినింగ్ మేము ఫ్యామిలీ మొత్తం కలిసి మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నాము కార్లో అందరం కలిసి. మార్నింగ్ మొత్తం పూజ హడావిడిలోనే ఉండే, అందుకే నేను ఈవినింగ్ శారీ కట్టుకున్నాను. అప్పుడు వైకుంఠ ఏకాదశికి వచ్చిన టెంపుల్కే మళ్ళీ వచ్చాము. మాకు ఈ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మేము వెళ్ళిన రోజు రష్ అయితే ఏం లేకుండే, ఇంకా ఈవినింగ్ టైం. ముందుగా ప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకున్నాము. కొంచెం సేపు ఆలయంలో స్వామివారి ముందు అలా కూర్చున్నాము. మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ అందరూ కూర్చొని కొబ్బరికాయ తింటున్నారు. ఆలయానికి వెళ్ళడం అయితే నాకు చాలా ఇష్టం. ఏదో తెలియని హ్యాపీనెస్. దర్శనం చాలా బాగా జరిగింది. తర్వాత ఇంటికి వచ్చేసాము. ఈవినింగ్ నేను గోవింద కోటి బుక్ లో గోవింద నామాలను రాశాను. గోవింద గోవింద అని. గోవింద నామాలు రాసేటప్పుడైతే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈవినింగ్ మా అమ్మ స్వామికి హారతిని ఇచ్చింది. గోవింద 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 పద్మావతి అలవేలు మంగ సమేత గోవింద గోవింద ఏడుకొండలవాడ గోవింద 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 వెంకటరమణ గోవింద 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 వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజు పూజ చాలా బాగా జరిగింది, చూడండి మీరే. మీకు నా వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.